హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. వంకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ పులుసు అయితేనంటే రైస్‌లోకి బావుంటుంది. అలాగే జొన్న రొట్టెలోకి అయితే ఇంకా బావుంటుందండి. జొన్న రొట్టెలు అండ్ వంకాయ పులుసు కాంబినేషన్ రుచి అద్దిరిపోతుంది. మనము వంకాయ పులుసు ప్రిపేర్ చేయడానికి ఇలా నల్ల వంకాయలు తీసేసుకోండి. వంకాయలు బాగా లేతగా ఉండాలి. గింజ ఉండకుండా మంచిగా లేత వంకాయలను తీసేసుకోండి. వంకాయలు తీసుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోకి వాటర్ ఏసేసుకోవాలి. వాటర్ ఏసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాతనే వంకాయలు కట్ చేసేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని వంకాయలు కట్ చేసుకొని ఉప్పు వేసిన వాటర్‌లోనే ఉంచేసేయాలి వంకాయలను. ఇలా చేయడం వల్ల వంకాయలు నలుపెక్కకుండా ఉంటాయి. చేదు రాకుండా ఉంటాయి. ఒక్క వంకాయలో ఒక 7, 8 ముక్కలు వచ్చేంత వరకు ఇలా కట్ చేసేసుకోండి. మనం తీసుకున్న వంకాయలన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని మనం కర్రీలో వేసుకునే ముందే ఈ వాటర్‌లో నుంచి తీయాలి వంకాయలను. ఇప్పుడు మనము కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత మెంతులు, ఒక టీ స్పూన్ దాకా బెల్లం వేసేసుకోండి. పులుసు కూరల్లో బెల్లం వేయడం వల్ల రుచి చాలా బావుంటుంది. తర్వాత ఇప్పుడు మెంతులు అండ్ జీలకర్ర 2 గూడంగా లైట్‌గా వేపుకోవాలి. ఇలా మంచి అరోమా వచ్చేంత వరకు వీటిని వేపుకోండి. వేగిన తర్వాత వీటిని కంప్లీట్‌గా చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. నేను పచ్చి కొబ్బరి ముట్టీలు వీడియో అప్లోడ్ చేశాను కదండీ! మీరందరూ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ పోపు వేసుకున్నాం కదా! మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మంచిగా వేపుకోవాలండి ఆయిల్‌లో. ఇలా ఇవి వేగుతూ ఉండంగానే ఉల్లిపాయలు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు ఇప్పుడు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది కర్రీకి. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు కూడా మంచిగా వేపుకోవాలి. నూనెలో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా మంచిగా వేగాలండి. ఇలా వేగిన తర్వాతనే ఇప్పుడు ఇందులోకి మనము వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కలను నూనెలో కాసేపు మగ్గించుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా సేపు మగ్గాలన్నమాట. వంకాయ ముక్కలు మగ్గినాక ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసేసుకున్న తర్వాత వంకాయ ముక్కలకంతా పసుపు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇలా. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు వేసుకుందాం. ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని నూనెలో మనము ఒక 2 నిమిషాలు మగ్గించాలండి. ఉప్పు వేసుకున్నాం కాబట్టి తొందరగా మగ్గుతుంది. ఇక్కడ చూసారు కదా! మనకు కొద్దిగా వంకాయ అనేది మగ్గింది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా మగ్గాలి వంకాయ. ఇలా మగ్గిన తర్వాతనే కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసిన వెంటనే కారం వేయకండి. అలా వేసుకున్నారంటే వంకాయ ఉడకదు. ముందు ఉప్పు వేసి వంకాయను కాసేపు మగ్గించుకోండి. మగ్గిన తర్వాతనే కారం అనేది యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుందాము. వంకాయలు మునిగేంత వరకు వేసుకోండి, సరిపోతుంది. ఇలా మంచిగా కలుపుకోండి. మీరు ఈ టైంలో ఒకసారి కర్రీ చెక్ చేసుకొని ఏమన్నా మసాలాలు ఉప్పు కారాలు సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి వంకాయను. ఇలా ఉడికింది కదా! ఇప్పుడు మనము ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు నానబెట్టేసుకొని ఇలా గుజ్జు తీసి పెట్టేసుకోవాలి. ఇలా చింతపండు జ్యూస్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయకు పులుపు కూడా పట్టాలి కాబట్టి మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు వరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకుందాము. కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసేసుకుందాము. కొంచెము ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా ఇప్పుడు మనం ఇందులోకి జీలకర్ర అండ్ మెంతులు మిక్సీ పట్టుకొని పెట్టేసుకున్నాం కదా!
అది వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 లేదా 3 నిమిషాల వరకు వంకాయను ఉడికించుకోవాల్సి ఉంటుందండి. ఇలా ఉడికించుకోవడం వల్ల పులుపు అనేది మంచిగా పడుతుంది, వంకాయకి రుచి చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా వంకాయ బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు దించే ముందట అనమాట అది, ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకోండి అండ్ కొంచెం బెల్లం వేసేసుకోండి. బెల్లం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా, ఇలా మంచిగా కలుపుకున్నాం కదా, ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మళ్ళీ మూత పెట్టేసి ఆల్మోస్ట్ మనకు వంకాయ అంతా ఉడికిపోయింది కాబట్టి జస్ట్ ఒక 15 సెకండ్స్ మాత్రమే స్టవ్ పైన ఉంచి తీసేసుకోండి. ఇక్కడ చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో, ఆయిల్ అంతా పైకి తేలి భలే ఉంది కదా. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితేనంటే. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, గుమగుమలాడే వంకాయ పులుసు రెడీ అయిపోయిందండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, జొన్న రొట్టెలోకి అయితేనంటే ఈ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఎన్ని రొట్టెలు తింటున్నామో మనకు తెలియదు, అంత బాగుంటుంది ఈ పులుసు. వంకాయ పులుసు వేసుకొని తిన్నామంటే. మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.